ఈరోజు ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న మహాధర్నాకి విద్యార్థులు వచ్చిన మీడియా మిత్రులందరికీ విప్లవ వందనాలు. ఇంకులాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. ఇప్పటివరకు ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నాగరాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుంది స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉండడం వల్ల తెలియజేశారు. మన హక్కు అది ఒక లగ్జరీ కాదు, ప్రివిలేజ్ కాదు, బేసిక్ రైట్ ఎడ్యుకేషన్ అనేది. దాన్ని మీరు డిమాండ్ చేయడానికి, ఎస్ఎఫ్ఐతో గొంతు కలపడానికి, సీఎంని స్కాలర్షిప్స్ రిలీజ్ చేసేంత వరకు కూడా వదలకుండా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు మనకి స్కాలర్షిప్స్లో అవసరం, అవి రాక ఇబ్బంది పడుతూ ఇక్కడ వరకు వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పాట పాడతాను, మీరు దాన్ని కంటిన్యూ చేయండి, ఓకేనా? భయపడి పారిపోకండి ఎవరు కూడా. తల్లిదండ్రులు ఆకలి మరిచి ఏలేలో ఇయ్యాలో, ఏలేలో ఇయ్యాలో అని మీరు అందరు అనాలి, ఓకే? తల్లిదండ్రులు ఆకలి మరిచి ఏలేలో ఇయ్యాలో, ఎర్రటెండలో చాకిరి చేసి ఏలేలో ఇయ్యాలో, తల్లిదండ్రులు ఆకలి మరిచి ఏలేలో ఇయ్యాలో, ఎర్రటెండలో చాకిరి చేసి ఏలేలో ఇయ్యాలో, అప్పుల పాలై ఫీజులు గడితే ఏలేలో ఇయ్యాలో, అప్పుల పాలై ఫీజులు గడితే ఏలేలో ఇయ్యాలో, నిద్రకు మాని ర్యాంకులు కొడితే ఏలేలో ఇయ్యాలో, నిద్రకు మాని ర్యాంకులు కొడితే ఏలేలో ఇయ్యాలో, స్కాలర్షిప్పుల సాయం రాక ఉపాధి కొలువుల ఊసేలేక, స్కాలర్షిప్పుల సాయం రాక ఉపాధి కొలువుల ఊసేరాక, ఇక మార్గం లేక ఎస్ఎఫ్ఐ ధర్నాకొచ్చాము ఏలేలో ఇయ్యాలో, జిల్లా నుండి ఇక్కడి వరకు తరలి వచ్చాము ఏలేలో ఇయ్యాలో. అయినా నాకు వినపడలేదా, విద్యార్థులు కూడా వినపడలేదా? అయినా నీకు వినపడలేదా, విద్యార్థులు కూడా వినపడలేదా? ఇంకేం చెయ్యాలి, మీ ఇల్లు ముట్టడి పెడతాము ఓ సీఎం రేవంత్ రెడ్డి గారండి, మా మాట వినండి, మా పొలం మాత్రం పట్టించండి. తల్లిదండ్రులు ఆకలి మరిచి ఏలేలో ఇయ్యాలా, ఎర్రటెండలో చాకిరి చేసి ఏలేలో ఇయ్యాలా, అప్పుల పాలై ఫీజులు గడితే ఏలేలో ఇయ్యాలా, నిద్రలు మాని ర్యాంకులు కొడితే ఏలేలో ఇయ్యాలా, స్కాలర్షిప్లు సాయం కాక ఉపాధి కొలువుల ఊసేలేక, సాయం సిప్పుల సాయం కాక ఉపాధి కొలువుల ఊసేలేక, ఇంకో అన్నం లేక ఎస్ఎఫ్ఐ ధర్నాకొచ్చాము మేమందరము. ఎస్ఎఫ్ఐ జిందాబాద్, ఇంకులాబ్ జిందాబాద్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. స్టడీ అండ్ స్ట్రగుల్, లాంగ్ లివ్. స్టడీ అండ్ స్ట్రగుల్, లాంగ్ లివ్. లచ్చులో లచ్చన్న, ఈ లుచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయే. లచ్చులో లచ్చన్న అంటే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎత్తుర జెండా విద్యార్థి జెండా, గుండె గుండెల నిండా ఎస్ఎఫ్ఐ జెండా. ఎత్తుర జెండా విద్యార్థి జెండా, గుండె గుండెల నిండా ఎస్ఎఫ్ఐ జెండా. ఎత్తుర జెండా విద్యార్థి జెండా, గుండె గుండెల నిండా ఎస్ఎఫ్ఐ జెండా. ఎత్తుర జెండా విద్యార్థి జెండా, గుండె గుండెల నిండా ఎస్ఎఫ్ఐ జెండా. స్కాలర్షిప్ల కోసం, బడి ఫీజుల కోసం నేడు నడుము కట్టి నడిసేను చూడు, నేడు నడుము కట్టి నడిచేను
స్కాలర్షిప్ రాకపోతే నీ ఎన్ఎస్సీ సంఘం నిద్రపోతుందా? అదేవిధంగా ఎందుకు స్కాలర్షిప్లు ఇవ్వలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా చర్చిస్తున్నాం. భవిష్యత్తులో మార్పు రావాలి, కాంగ్రెస్ పోవాలి, విద్యార్థులకు స్కాలర్షిప్ రావాలన్న నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని మెడలించే కోసం విద్యార్థులందరినీ కూడగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం. దేశంలో నీట్ పేపర్ లీకేజ్ చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు విద్యార్థులకు తేనెటీగకు రాలేస్తే కందిరిగలేకపోయినావు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీ ప్రభుత్వాన్ని కనుక కూల్చడం కోసం విద్యార్థులకు అందరినీ వీధుల్లోకి తీసుకొస్తాం. ఖచ్చితంగా స్కాలర్షిప్లు ఇచ్చుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్లో తెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. ఈ విద్యార్థులు రోడ్డు ఎక్కే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు అని చెప్పి పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అడుగుతున్నారు. విద్యార్థులను రోడ్డు ఎక్కిస్తే ఏమొస్తుందని. మా సమస్య పరిష్కారం కోసం మేము రోడ్డు ఎక్కుతున్నాం. మా సమస్యను పరిష్కరించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి విద్యార్థి లోకంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడ మారిందిరో రేవంత్ రెడ్డి దినాలు, రేవంత్ రెడ్డి దినాలు. రాజీనామా చేయాలి, స్కాలర్షిప్లు విడుదల చేయాలి. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని, అలాగే మా కాలేజ్కి వెళ్ళి మేము చదువుకున్న సర్టిఫికేట్స్ మాకు ఇవ్వడానికి కూడా మీరు ఇన్ని డబ్బులు చెల్లించాలి, ఇన్ని డబ్బులు చెల్లిస్తేనే మీ సర్టిఫికేట్స్ అనేది ఇస్తాము అనే దుస్థితికి వచ్చింది. ఇవి లేకుండా మిడిల్ క్లాస్ నుంచి వచ్చే విద్యార్థులు కూడా స్కాలర్షిప్స్ మీదనే చదువుకుంటున్నారు. ఈ బకాయిలు అనేది చెల్లించకపోతే మేము ఎలా చదువుకుంటాము? మా హక్కులు, మా స్కాలర్షిప్స్, మా బకాయిలు విడుదల చేయాలనేసి మేము విద్యార్థులుగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం. 24 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నారని చెప్పి అనుకుంటుంది కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి ధర్నా పార్క్ వచ్చి చూడు, ఈ విద్యార్థులంతా కథం దొక్కుతూ పదం పాడుతూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ధర్నా చేస్తున్నాం? ఈ ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులంతా రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఒకవేళ ఏదైతే ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోతే రేపు నీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి నిన్ను ఈ జంజీ లోకమంతా ఏదైతే కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లయితే రాజీనామా చేయించారో, ఇక్కడున్న తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ రేవంత్ రెడ్డిని కూడా అట్లనే బొందబెడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనందరి పక్షాన తస్లిం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం భిక్ష కాదు, విద్యార్థులకు సంబంధించిన హక్కుగా ఈ యొక్క ఎస్ఎఫ్ఐ మహాధర్నా చేస్తున్న సందర్భంగా మనమందరం కూడా మన హక్కుగా భవిష్యత్తులో పోరాటాలు మనం చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండడానికి, చదువుకోవడానికి కనీసం ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ మహాధర్నా ఈరోజు
పిలుపునిస్తున్నది. ఖచ్చితంగా విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐ ఉంటుందని ఇప్పుడు మహాధరణను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరచనను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ జిల్లాల వాళ్ళు వచ్చిన బాధ్యులందరూ వెనుకలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు రాష్ట్ర ఆఫీస్ బేరేసి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా అభివాదం చేయాల్సిన కోరుతున్నాం. వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. జిల్లాల బాధ్యులు కళ్యాణ్ వెనకాల ఉన్న రమ్మని